వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై తుది విచారణ జరుగుతుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ విచారణ జరగనుంది. వంశీకి బెయిల్ వస్తుందా లేదా అనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. అటు నిన్న విజయవాడ జిల్లా కోర్టు వంశీ రిమాండ్ గడువును పొడిగించడంతో వంశీకి బిగ్ షాక్ తగిలింది. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మొత్తానికి ఈ రోజు అయితే ఇటు వంశీకి బెయిల్ వస్తుందా లేదా అనేది ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా? యశాల్ని సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పైన ఈ రోజు ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరగనుంది. అయితే ఇప్పటికే విచారణకి సంబంధించి ఇరుపక్షాల వాదన విన్న న్యాయమూర్తి తీర్పు ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ రోజు తీర్పు ఏ రకంగా వెలువడుతుంది, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రిమాండ్ విధించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ప్రస్తుతము బెయిల్ మంజూరు చేయాలి. ఇప్పటికే రిమాండ్ విధించిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి తమ వల్లభనేని వంశీకి ఈ బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఎస్సీ ఎస్టీ కోర్టులో వంశీ తరపున న్యాయవాదులు వాదించిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క టీడీపీ కార్యాలయం పైన కేసుకు సంబంధించి ఏదైతే ఫిర్యాదుదారుని బెదిరింపులకి పాల్పడి కిడ్నాప్ చేశారో దానికి సంబంధించి వ్యవహారం, అదేవిధంగా బెయిల్ ఇస్తే ఖచ్చితంగా సాక్ష్యాలని ప్రభావితం చేసే అవకాశాలు అంటూ కూడా ప్రభుత్వ తరపున న్యాయవాది వాదించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇరుపక్షాల వాదనమైన నేపథ్యంలో బెయిల్ కి సంబంధించిన తీర్పు ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ తీర్పు నేపథ్యంలో కొంత వంశీకి బెయిల్ వస్తుందా రాదనేది కూడా కొంత ఉత్కంఠభరితంగా కూడా మారింది. మరోవైపు టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో కూడా విచారణ చేపట్టింది ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానానికి సంబంధించి. ఈ దాడి కార్యాలయం కేసులో కూడా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన కూడా ఈ రోజు నిన్న విచారణ ముగిసిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా బెయిల్ వస్తుందా రాదంటే రెండు కేసులకి సంబంధించి కూడా వంశీకి బెయిల్ మంజూరు చేస్తారా లేదా న్యాయస్థానం కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ కేసులకు సంబంధించి బెయిల్ కనుక ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్టు కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి వినవించిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఖచ్చితంగా ఎలాంటి సాక్షులు ప్రభావం చేసే అవకాశం లేదు కాబట్టి ఆరోగ్యరీత్యా వంశీకి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే వంశీ తరపున న్యాయవాదులు కోర్టుకి వినవించిన పరిస్థితి ఉంది. ఇరు వాదనలు అయితే విన్న న్యాయమూర్తి ఈ రోజు ప్రత్యేకంగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు చేసే అవకాశం అయితే ఉంది. చాలని అలాగే క్రాంతి, ఒకవేళ బెయిల్ వచ్చినా రాకపోయినా ఫర్దర్ స్టెప్ ఎలా ఉండబోతున్నట్టు వంశీ తరపు న్యాయవాది ఏమంటున్నారు? అయితే బెయిల్ కి సంబంధించి ఖచ్చితంగా వస్తుంది అనేది వంశీ తరపున న్యాయవాది చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఒక పక్క ఆరోగ్య రీత్యా కొంత అనారోగ్యంతో బాధపడుతున్నారు, వెన్నెముక సమస్యతో కూడా బాధపడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఆరోగ్య దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క బెయిల్ మంజూరు చేస్తే కనుక ఖచ్చితంగా సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అటు టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన వ్యక్తిని బెదిరించి కిడ్నాప్ కేసులో వంశీ మూడోసారి కూడా రిమాండ్ విధించారు. ప్రస్తుతం జిల్లా జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇలాంటి కేసు విషయంలో బెయిల్ కనుక ఇచ్చి బయటికి వదిలితే ఖచ్చితంగా సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా బెయిల్ ఇవ్వద్దంటూ కూడా అటు ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకి వినవించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే బెయిల్ వాదనలు అయితే విన్న న్యాయమూర్తి ఈరోజు బెయిల్ విచారణకి సంబంధించి బెయిల్ మంజూరు చేస్తారా లేదా అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయకూడదు అనేది ప్రభుత్వ తరపు న్యాయవాది వాదన, బెయిల్ మంజూరు చేయాలనేది వంశీ తరపు న్యాయవాది. కాబట్టి న్యాయమూర్తి ఏ వాదనకి మొగ్గు చూపుతారో అనేది కూడా కొంతసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. చాలు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.